హలో ఫ్రెండ్స్, బిగ్ బాస్ సీజన్ 8 లో చూస్తే లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలానే ఈ రోజు నామినేషన్ ప్రాసెస్ ఏదైతే ఉందో 3వ వారం నామినేషన్ లో అలానే నిఖిల్ అలానే అభయ్ వీళ్ళిద్దరికి బిగ్ బాస్ ఏం చెప్తారంటే ఒకళ్ళు నామినేట్ అవ్వాలి, ఒకళ్ళు సేవ్ అవ్వాలని చెప్తారు. ఇక్కడ అభయ్ అయితే ఇక నామినేట్ అవుతారు, అలానే నిఖిల్ అయితే సేవ్ అవుతారు అనమాట. ఇక నెక్స్ట్ చూస్తే నామినేషన్ ప్రాసెస్ లో చూస్తే మాత్రం సోనియా వచ్చేసి నాగమణికంఠని నామినేట్ చేస్తుంది అనమాట. ఇక నాగమణికంఠ వచ్చేసి యష్మిని నామినేట్ చేస్తారు. ఇక ఆ తర్వాత నాగమణికంఠని యష్మి నామినేట్ చేస్తుంది. విష్ణుప్రియ వచ్చేసి ప్రేరణని నామినేట్ చేస్తుంది. ప్రేరణ వచ్చేసి విష్ణుప్రియని నామినేట్ చేస్తుంది. సీత పృథ్వీరాజ్ ని నామినేట్ చేస్తుంది. ఇలా కొంతమందిని ఇంకా నామినేట్ అయితే చేస్తారనమాట. మొత్తం 8 మెంబర్స్ అయితే ఈ వారం అయితే నామినేట్ లోకి అయితే వచ్చారనమాట. వాళ్ళకి సర్వే పోల్స్ ఎలా ఉన్నాయి అనేది ఒకసారి చూద్దాం. ఈ పోల్స్ ని బట్టి ఎలిమినేషన్స్ కూడా చాలా షాకింగ్ అయితే ఉండబోతున్నట్టయితే తెలుస్తుంది. అది కూడా ఒకసారి చూద్దాం. విష్ణుప్రియ ఉంది. ఇక ఈ ప్లేస్ లో చూస్తే 25% ఓటింగ్ టాప్ లో ఉంది. ఆ నెక్స్ట్ చూస్తే మణికంఠ కూడా ఉన్నాడు. 21% ఓటింగ్ వస్తుంది, మంచి ఓటింగ్ మణికంఠ కూడా. నెక్స్ట్ చూస్తే ప్రేరణ ఉంది, 12-13% ఓటింగ్ వరకు వస్తుంది. ఆ తర్వాత సీత ఉంది, 10% ఓటింగ్, సీత కూడా మంచి ఓటింగ్. కానీ అఫీషియల్ గా ఓటింగ్ అయితే చేయాలి, లేకపోతే డేంజర్ అయితే ఉంటుంది. యష్మి ఉంది, 10% ఓటింగ్. ఆ తర్వాత నైనిక ఉంది, 8% ఓటింగ్. ఆ తర్వాత పృథ్వీరాజ్ 7% ఓటింగ్. లీస్ట్ లో చూస్తే అబ్బాయి ఉన్నాడు, 4% ఓటింగ్ అయితే వస్తుంది అనమాట. ఈ రోజు నైట్ ఓటింగ్ అయితే స్టార్ట్ అవబోతుంది. ఓటింగ్ అయితే చేసేయండి. ఈ 8 మెంబర్స్ లో మీకు సపోర్ట్ ఎవరికో కామెంట్ చేయండి. లేటెస్ట్ ఇంకా అప్డేట్స్ వస్తాయి, ఛానల్ ఫాలో అవ్వండి ఫ్రెండ్స్.